మనలో చాలా మందికి కాళ్ళ మీద నల్లటి చారలు, నరాలు ఉబ్బులు కనపడతా ఉంటాయి. అవి ఎంత ప్రమాదమో మీకు తెలుసా? నేను మీ డాక్టర్ విజయ్ విష్ణుల, కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్, గుంటూరు. చెడు రక్తాన్ని పైకి తీసుకెళ్లే రక్తనాళాలను సిరలు అంటాం. వాటిల్లో వచ్చే ప్రాబ్లం గురించే మనం వారికోజ్ వెయిన్స్ అంటాం. ఇవి మనకి 6 స్టేజెస్ లో ఉంటాయి. ఫస్ట్ స్టేజ్ లో ఏంటంటే రక్తనాళాలు జస్ట్ చారల్లా కనపడతా ఉంటాయి. రెండో స్టేజ్ లో రక్తనాళాలు బాగా చేతికి తగిలేంత ఉబ్బిపోయి ఉంటాయి. మూడో స్టేజ్ లో కాళ్ళవాపులు వస్తాయి. 4వ స్టేజ్ లో కాళ్ళు నలుపులు స్టార్ట్ అవుతాయి. 5వ స్టేజ్ లో గాయం పడి గాయం మానడానికి మినిమం 5-6 నెలలు పడుతుంది. 6వ స్టేజ్ ఏంటంటే రిపీటెడ్ గా గాయాలు పడతా ఉంటాయి. వారికోజ్ వెయిన్స్ అనేవి ఎక్కువ ఎవరికి వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువ మంది కనపడతా ఉంటాయి. ఇంకోటి వృత్తిరీత్యా ఎక్కువసేపు నుంచొని పనిచేసే లైక్ పోలీస్ మ్యాన్, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అవ్వచ్చు, ఆర్మీ వాళ్ళు అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, బస్ కండక్టర్స్ అవ్వచ్చు, బార్బర్స్ అవ్వచ్చు. వీళ్ళందరూ ఎక్కువసేపు నుంచొని చేసే వాళ్ళు కూడా వారికోజ్ వెయిన్స్ రావచ్చు. ఇంకొంతమందికి జన్యుపరంగా కూడా రావచ్చు. ఒక వాస్కులర్ సర్జన్ గా మనం ముందుగా ప్రయర్ గా పేషెంట్ స్టేజింగ్ చూసుకొని వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాం. ముందుగా మనకున్న ట్రీట్మెంట్స్ వచ్చి ముందుగా అందరికీ తెలిసిందే లేజర్ సర్జరీస్ అంటాము, రేడియో ఫ్రీక్వెన్సీ అంటాము, వెనస్ గ్లూ అబ్లేషన్ అంటాము. అందరికీ లేజర్ సర్జరీ జరగకపోవచ్చు, కొంతమంది ఓపెన్ సర్జరీస్ కూడా పడతాయి. మీకు ఇలా కాళ్ళలో రక్తనాళాలు చారలు కానీ, రక్తనాళాల ఉబ్బులు కానీ, కాళ్ళు నలుపులు రావటం కానీ, కాళ్ళ మీద మానని గాయాలు ఉన్నా సరే మీ దగ్గరలో ఉన్న వాస్కులర్ సర్జన్ ని కలవండి.